This conference will now be recorded. ఓకేనండి. మన క్వశ్చన్ ఏంది, ఈరోజు క్వశ్చన్ ఏంది, ప్రోగ్రామ్ ఏంది? ఓకే, ఫస్ట్ ఏ ప్రోగ్రామ్ ఆన్ చేసేది ఇక్కడ టు క్రియేట్ ఏ డిజాంగో ప్రాజెక్ట్. తర్వాత ఏం క్రియేట్ చేయమంటున్నా, ఒక మోడల్ క్రియేట్ చేయాలి. ఏం చేయాలి, టు ఇన్సర్ట్ ద డేటా ఇంటూ ఏ మోడల్. ఆ మోడల్లోకి డేటా ఇన్సర్ట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, రిట్రీవ్. సో ఇప్పుడు మన దగ్గర కమాండ్స్ ఉన్నాయి. రిట్రీవ్ కోసం ఏ కమాండ్ ఉంది, ఇన్సర్ట్ కోసం ఏ కమాండ్ ఉందో మీకు ఐడియా ఉంది. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, టు క్రియేట్ ఏ డిజాంగో ప్రాజెక్ట్. ఓకే, స్టెప్ 2 ఏంది, టు క్రియేట్ ఏ యాప్. ఓకే, ఇంతవరకు ఈ రెండు మీ అందరికి ఐడియా ఉన్నాయి. తర్వాత ఏం చేయాలి మనం, టు క్రియేట్ ద మోడల్. నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలండి, టు క్రియేట్ మోడల్. స్టెప్ త్రీ టు క్రియేట్ మోడల్. మరి మోడల్ క్రియేట్ ఎలా చేయాలి, టు క్రియేట్ మోడల్. స్టెప్ 3 ఏంది, టు క్రియేట్ మోడల్ అంటే టేబుల్. మీ లాంగ్వేజ్లో ఏందండి, టేబుల్. మోడల్ క్రియేట్ చేయడం అంటే ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయటం. ఓకే, సెకండ్ క్వశ్చన్ యాప్ క్రియేట్ చేయటం. ఓకే, థర్డ్ వన్ ఏంది, మనం మోడల్ క్రియేట్. ఏ మోడల్ క్రియేట్ చేయాలి, మన ఇష్టం వచ్చిన ఏదో ఒక మోడల్. టు క్రియేట్ ఏ డిజాంగో ప్రాజెక్ట్, టు క్రియేట్ ఏ యాప్. నా దగ్గర మోడల్స్ ఏమీ లేవండి. ఇప్పుడు ఏ మోడలు లేదు, ఏ యాప్ లేదు, అసలు ఏమీ లేదు మన దగ్గర. నౌ దేర్ ఇస్ నో మోడల్స్.py లో అసలు మోడల్ లేదు. views.py లో అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర. మోడల్ లేదు, వ్యూస్ లేదు, ఇది రెడీమేడ్గా వచ్చింది. display.txt కూడా లేదు మన దగ్గర, ఏమీ లేవండి. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? దీన్ని ఇప్పుడు రన్ చేస్తే, టెర్మినల్ దగ్గరికి వెళ్ళి రన్ చేస్తే, రైట్, రన్ చేస్తే settings.py లో యాప్ 1 ఉంది. యూ గో టు ద టెర్మినల్, రన్ చేసినాం, ఏమని వస్తుంది చూడండి. జస్ట్ రన్ ఇట్. ఓకేనా, ఎక్కడ ఏ టేబుల్, admin.py లో లేదు కదా, ఇది ఉండకూడదు కదా మన దగ్గర, ఏమీ లేదు. రీలోడింగ్ అండ్ రీసేల్ వచ్చిందా, ఇదేనా మన ప్రాజెక్ట్. రైట్, ఇప్పుడు ఏం కావాలంటున్నా, ఇప్పుడు ఏం క్రియేట్ చేయాలి, ఒక మోడల్ క్రియేట్ చేయాలి. ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది. ఎక్కడ క్రియేట్ చేయాలి మోడల్ని, ఏ టేబుల్లో, వ్యూసా, మోడల్సా, యాప్సా, అడ్మిన్, ఎక్కడ, models.py. క్రియేట్ ఏ మోడల్, క్లాస్ స్టూడెంట్ models.model. ఓకే, స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ యొక్క నేమ్, స్టూడెంట్ యొక్క ఏజ్ ఏదో ఒకటి, ఏజ్, టోటల్ మార్క్స్. ఓకే, ఈక్వల్ టు models.integer. రైట్, ఏం క్రియేట్ చేస్తున్నాం మనం, ఇంతేనా, ఇంకేమైనా ఉందా? మోడల్ క్రియేట్ అయిందా లేదా మన దగ్గర, మోడల్ క్రియేట్ నాట్ అండ్ ఆల్ ఆఫ్ యూ, క్రియేట్ అయిందా లేదా మన దగ్గర, మోడల్ క్రియేట్ అయిపోయింది. ఒక మోడల్ క్రియేట్ అయింది. ఫస్ట్ క్వశ్చన్ ప్రాజెక్ట్ క్రియేషన్, సెకండ్ క్వశ్చన్ యాప్ క్రియేషన్, థర్డ్ క్వశ్చన్ అక్కడ టు క్రియేట్ ఏ మోడల్ టేబుల్ ఇన్ ఏ ఫైల్ models.py ఫైల్. అందరికీ ఇక్కడ క్లియర్ అయిపోయింది. అండ్ స్టెప్ 4 వన్స్ మోడల్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతుండు వాడు మన ఏం అడుగుతుండు, దాంట్లోకి డేటా ఇన్సర్ట్ చేయాలంటాడు. దాంట్లోకి ఏం ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ డేటా ఇన్సర్ట్ చేయాలి. మరి డేటా ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి, డేటా ఇన్సర్ట్ కంటే బిఫోర్, ఓకే, మేక్ మైగ్రేషన్స్, క్రియేట్ ఏ స్టూడెంట్ టేబుల్, మైగ్రేట్. ఓకేనా, ఏ కమాండ్స్ అప్లై చేయాలి మనం ఇక్కడ, మేక్ మైగ్రేషన్స్ కమాండ్ అప్లై చేయాలా వద్దా? ఓకే, ఆ తర్వాత మైగ్రేట్ కమాండ్, ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్ అయితే సూపర్ యూజర్, పాతదైతే అవసరం లేదు. మైగ్రేట్, ఓకే, క్రియేట్ సూపర్ యూజర్, ఇంతవరకు క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి, డేటా ఇన్సర్ట్ చేయాలి. డేటాని ఏం చేయమంటున్నాడు ఇక్కడ, ఇన్సర్ట్ ద డేటా ఇంటూ ఏ మోడల్. డేటా ఇన్సర్ట్ చేయాలి. ఏ టేబుల్లోకి, అమ్మా, స్టూడెంట్ టేబుల్. ఏ టేబుల్, దిస్ ఇస్ ద మోడల్.
రాసిన స్టెప్స్ అందరికీ అర్థమైంది. ఎవరికి డౌట్ ఉందా? ఈ చేయలేస్తారా డౌట్ ఉందమ్మా చెప్పండి. ఇవి ఓకేనా? ప్రాజెక్ట్ యాప్ టేబుల్ క్రియేట్ చేయటం ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇది ఏం చేయాలి? స్టూడెంట్ టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేయాలి. ఎలా చేయాలి చెప్పండి. స్టూడెంట్ టేబుల్ డేటా ఇన్సర్ట్ చేయాలి. ఎలా ఇన్సర్ట్ చేయాలి? కమాండ్ ఉంది అక్కడ, ఉందా లేదా? ఏముంది? క్రియేట్, గట్టిగా మాత్రం ఏముంది అక్కడ? క్రియేట్ పాల్ లేదా ఇంకా ఇంకోటి ఏముంది? ఇన్సర్టింగ్ ద డేటా ఇంటూ ఎ టేబుల్. ఎలా ఇన్సర్ట్ చేయాలి? ఇన్సర్టింగ్ ద డేటా ఇంటూ ఎ టేబుల్. ఏమేముందండి? కమాండ్స్ ఏంటి? ఎలా చేయాలి? s1 ఆబ్జెక్ట్ ఈక్వల్ టు స్టూడెంట్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ ఆఫ్ ఆల్ టికెట్ నెంబర్ ఈక్వల్ టు 101 అంతేనా? నేమ్ ఈక్వల్ టు రామ్ అండ్ ఏజ్ ఈక్వల్ టు 45. క్రియేట్ అయిందా లేదా అమ్మా? ఏమి ఇచ్చావు చూడండి ఇక్కడ రైటా. నేము అండ్ మార్క్స్. నేమ్ ఈక్వల్ టు రామ్, మార్క్స్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్ అనుకోండి 989. ఇది ఫస్ట్ స్టూడెంట్ రైటా. ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలా వద్దా? మనం అవసరం లేదు. తర్వాత సెకండ్ స్టూడెంట్, థర్డ్ స్టూడెంట్, ఫోర్త్ స్టూడెంట్, ఫిఫ్త్ స్టూడెంట్, S2, S3, S4, S5 ఓకేనా. స్టూడెంట్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ ఆఫ్ 102, 103, 104, 105 ఓకేనా. ఏదైనా క్రియేట్ చేయడానికి డౌట్ ఉందా? టు ఇన్సర్ట్ ద డేటా ఇంటూ ఏ మోడల్ అంతేనా? ఇన్సర్ట్ చేయడం ఇదేనా ఇంకా వేరేది ఏమైనా ఉందా మెథడ్? అమ్మా చెప్పరా. రాయాలిగా, రాయాలనా వద్దా చెప్పండి. దానికోసం ఆలోచిస్తానని చేయాలి. అదే మరి అయిపోయింది, అప్పుడే అయిపోయిందా? ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. ఏం చేయాలి? ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఫ్రమ్ app1 డాట్ మోడల్స్ ఇంపోర్ట్ స్టూడెంట్. ఓకే. ఈ కమాండ్స్ ఎక్కడ రాయాలి మరి? ఈ కమాండ్స్ కన్సోల్ రాయకూడదు. ఇప్పుడు ఇక కన్సోల్ రాయకూడదు. కన్సోల్ నిన్న మనం చెప్పుకున్నాం. కన్సోల్ రాయకుండా ఇప్పుడు టు ఇన్సర్ట్ ద డేటా ఇంటూ ఏ మోడల్, దట్ ఈస్ టు రైట్ ది లాజిక్. ఇదే లాజిక్ రాలి. టు రైట్ ద లాజిక్ ఇన్ views డాట్ py ఫైల్. ఈ లాజిక్ ని తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్ గా views డాట్ py లో రాయాలి. ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి యాజ్ ఎక్కడ రాయమంటున్నా? views డాట్ py. రైట్. ఇన్సర్ట్ అయిపోతే డేటా మరి మనకి అవుద్దా అవదా? డేటా ఇన్సర్ట్ అవుతా అవదా? వ్యూస్ డాట్ పీవైలో ఏది ఎగ్జిక్యూట్ కావాలన్నా ఏమి రాయాలి మనం? కంపల్సరీ ఫంక్షన్ రాయాలి. అప్పుడు ఏం చేయాలి? df ఇన్సర్ట్ డేటా ఆఫ్ రిక్వెస్ట్ కోలన్. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి కంపల్సరీగా. నాట్ ఈ రికార్డ్స్ ఇన్సర్ట్ చేసా ఇప్పుడు నువ్వు 5 రికార్డ్స్. ఓకే. చిన్న మెసేజ్ ఇస్తాను. రిటర్న్ HTTP response of data inserted successfully. HTTP response is not available. ఏం చేయాలి ఇప్పుడు? అలా ఫ్రమ్ django డాట్ HTTP import HTTP. ఇది రికార్డ్స్ ఇన్సర్ట్ కావటం కోసం రాసిన లాజిక్. ఇంతకుముందు ఈ లాజిక్ మొత్తం ఎక్కడ రాశాను? పైథాన్ కన్సోల్. ప్రజెంట్ ఈ లాజిక్ ఎక్కడ రాస్తున్నా ఇప్పుడు నేను? ఓకే. S1 ఈక్వల్ టు ఓకే స్టూడెంట్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ వెళ్ళిపోయి దీంట్లో స్టోర్ అయిపోయింది. S2 ఈక్వల్ టు S3 ఈక్వల్ టు S4 ఈక్వల్ టు S5 అన్ని అందరూ స్టోర్ అయినాయి. సేవ్ అనాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. 5 స్టేట్మెంట్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అయినాయి అంటే నాకేమర్థమైంది? అక్కడ డేటా ఇన్సర్ట్ అయినట్టే కాదా?
ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది మరి నా దగ్గర URL రాయాలి కదా ఫ్రమ్ app1 డాట్ వ్యూస్ ఇంపోర్ట్ ఇన్సర్ట్ ఫ్రమ్ app1 ఇంపోర్ట్ వ్యూస్ నా ఇప్పుడు ఏం చేయాలి తర్వాత ఇన్సర్ట్ ఇన్సర్ట్ అన్నావు అప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి నీకు వ్యూస్ డాట్ ఇన్సర్ట్ మామూలుగా మోడల్ క్రియేట్ చేసేది ఇక్కడ అండి మోడల్ క్రియేట్ చేసిన మోడల్ ఏమైనా ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి మోడల్లో మొత్తం 3 ఫీల్డ్స్ ఆల్ టికెట్ నెంబర్ నేమ్ టోటల్ మార్క్ డేటా ఇన్సర్ట్ కావాలంటే ఏ కమాండ్ కావాలి నీకు ఇదంతా కన్సోల్ దగ్గర ప్రాక్టీస్ చేసి వదిలేసినాం స్టూడెంట్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ ఆఫ్ ఆల్ టికెట్ నెంబర్ ఈ స్టూడెంట్ నీకు కనిపించాలంటే ఇంపోర్టింగ్ కంపల్సరీ తప్పదక స్టూడెంట్ ఇంపోర్ట్ చేసుకున్నాం మనం ఇంపోర్టింగ్ తర్వాత వీ కెన్ డెవలప్ వన్ URL స్లాష్ ఇన్సర్ట్ అన్నప్పుడు ఇన్సర్ట్ డేటా దగ్గరికి వెళ్తాం ఇన్సర్ట్ డేటా నీకు జరిగే పని ఏందండి ఆల్ ద రికార్డ్స్ ఆర్ ఇన్సర్టెడ్ ఆల్ ద రికార్డ్స్ ఆర్ ఇన్సర్ట్ ఇప్పుడు రన్ చేయండి ఇన్సర్ట్ అయిపోయి నీకు ఆన్సర్ కూడా వస్తుంది నౌ రన్ ఇట్ ఏమొచ్చింది ఇంతకుముందు ఉందా మన దగ్గర స్లాష్ ఇన్సర్ట్ అని ఇప్పుడు వచ్చింది స్లాష్ ఇన్సర్ట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మన దగ్గర 5 రికార్డ్స్ స్టోర్ అయినా లేవా ఇప్పుడు ఇంతకుముందు లేవండి 5 రికార్డ్స్ ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి ఏమేమి రికార్డ్స్ ఉన్నాయి చూడండి 5 రికార్డ్స్ ఏంటి 101 నేము 101 రాము 989 ఫస్ట్ది లాస్ట్ది గుర్తుపెట్టుకోండి 5 రికార్డ్స్ స్టోర్ అయ్యా లేవా అంటానికి చూడాలి అంటే ఎక్కడికి పోవాలి ఇప్పుడు మనం పోవాలి స్లాష్ అడ్మిన్ అడ్మిన్లోకి వెళ్తే స్లాష్ అడ్మిన్లోకి వెళ్తే రైట్ ఇది కనపడలేదుగా కనిపించాలంటే ఏం చేయాలి కనిపించలేదు ఇప్పుడు నా దగ్గర కనిపించలేదు నీ కావు నీ కావు ఈ కావు ఇప్పుడు కనిపించాలి నాకు ఇవన్నీ ఓల్డ్ కనిపించాలి నా దగ్గర కనిపించాలి అంటే ఏం చేయాలి దానికి వెళ్ళాలి అడ్మిన్ ఓకే ఏం చేయాలి అడ్మిన్ డాట్ సైట్ డాట్ రిజిస్టర్ ఆఫ్ స్టూడెంట్ ఓకేనా ఎర్రర్ ఏంటి ఎర్రర్ ఎవరు రాను అన్నది స్టూడెంట్ ఎవరు మరి ఫ్రమ్ app1 డాట్ మోడల్స్ ఇంపోర్ట్ స్టూడెంట్ నౌ ఆటోమేటికలీ రీలోడెడ్ అండ్ సేవ్ ఓకే రిఫ్రెష్ స్టూడెంట్ మీద క్లిక్ చేయండి స్టూడెంట్ మీద క్లిక్ చేస్తే అన్ని కనపడతాయి ఎన్ని ఆబ్జెక్ట్స్ వచ్చాయి మీ దగ్గర 5 ఆబ్జెక్ట్స్ అర్థమైందా క్లియర్గా క్రియేట్ చేసాం మనమే క్రియేట్ చేసుకున్నామండి ఇంకా ఎక్కువ క్రియేట్ చేయాలి ఒకవేళ ఇంకో 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి ఏం చేద్దాం వచ్చేపు దీన్ని ఇలా పెడదాం మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ చేయొద్దు అది ఇందాక ఎగ్జిక్యూట్ అయిందిగా పెడదాం ఏం చేయాలి F6 ఈక్వల్ టు 106 డాట్ ఓకేనా BF కామా ట్రిపుల్ 5 ఓకే డేటా ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ 6 కనపడదు ఇప్పుడు నీకు స్లాష్ ఇన్సర్ట్ డేటా ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అది పెద్దగా రావాలంటే ఏం చేయాలి డేటా ఇన్సర్ట్ సక్సెస్ఫుల్లీ రావాలి పెద్దగా రావాలంటే ఏం చేయాలి H1 స్లాష్ ఓకేనా కదా రైట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి చూస్తే అడ్మిన్లో పోతే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మీ దగ్గర స్టూడెంట్ మీద క్లిక్ చేయండి రికార్డ్స్ ఉన్నాయని ఓకేనండి రెండు సార్లు వచ్చాయి నేను ఒకసారి కొన్ని 2 వచ్చినాయి వస్తే మనకి ఇబ్బంది లేదు 2 టైమ్స్ వచ్చింది డేటా నో ప్రాబ్లం
ఓకే, కొంచెం అలా ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకేనమ్మా. నా ఇద్దరికి అందరికి అర్థమైందా? ఇన్సర్ట్ చేయటం ఓకేనా కాదా? ఇన్సర్ట్ చేయటం ఓకేనా కాదా? ఏముంది? డిలీట్ మళ్ళీ ఇది కూడా డిలీట్. ఓకే, ఎస్ ఐఎమ్ షూర్. ఇది కూడా డిలీట్. ఓకే, డిలీట్ షూర్. వద్దనుకుంటే డిలీటింగ్ ఆబ్జెక్ట్స్ డైరెక్ట్గా. ఏ ఆబ్జెక్ట్ వద్దనుకుంటే ఆబ్జెక్ట్ డిలీట్. ఎస్ ఐఎమ్ షూర్. క్లిక్ ఇట్, డిలీట్. ఎస్ ఐఎమ్ షూర్, డిలీట్. ఎస్ డిలీట్. ఓకే, లాస్ట్ ఆబ్జెక్ట్ కూడా డిలీట్. షూర్. ఓకేనా? ఏమన్నా ఇప్పుడు ఆబ్జెక్ట్స్ మన దగ్గర 0, ఒకటి వలేవు నీ దగ్గర. ఇప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు ఏం రన్ చేయాలి? ఇప్పుడు స్లాష్ ఇన్సర్ట్ స్లాష్ ఇందాక ఇప్పుడు ఏమవుతున్నాయి మన దగ్గర? మళ్ళీ స్లాష్ అడ్మిన్. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మన దగ్గర? వచ్చినాయా లేవా? ఆబ్జెక్ట్స్ 9, 10, 11, 12, 13, 14, మొత్తం 6 రికార్డ్స్. ఈ రికార్డ్స్ మాత్రమే నాకు డిస్ప్లే కావాలి అంటే లాస్ట్ కమాండ్ ఉపయోగించి ఏం చేయాలి? df డిస్ప్లే డేటా ఆఫ్ రిక్వెస్ట్ ఇన్సర్ట్ చేయటం, రికార్డ్స్ ఇన్సర్ట్ చేయటం, డిలీట్. ఎలా రాయాలి? s1 ఈక్వల్ టు సమ్ x ఈక్వల్ టు స్టూడెంట్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ అన్ని వచ్చి దేంట్లో ఉంటాయండి? రిటర్న్ రెండర్ ఆఫ్ రిక్వెస్ట్ కామా వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? డిస్ప్లే డాట్ HTML కామా. అంతేనా? ఏం చేయాలండి ఇక్కడ? ఎక్స్ని పంపించాలి. x:x. x అంటే ఏదో అనుకోబాకండి, స్టూడెంట్ డేటా. దేంట్లో పంపిస్తున్నాయి ఇప్పుడు? దీని మొత్తాన్ని ఇప్పుడు నేను ఇక్కడికి ఎక్స్లో ఉన్న వాల్యూ నాకు దేంట్లో పోతున్నాయి ఇప్పుడు? స్టూడెంట్ డేటా. మరి ఏ ఫైల్లో రాయాలి ఇప్పుడు ఇదంతా? డిస్ప్లే డాట్ HTML. చదివిన పని టెంప్లెట్స్ display dot HTML, new template file, new HTML file, that is display student data. ఇదేనా మన దగ్గర? స్లాష్ డిస్ప్లే అంటే ఏ రావాలండి మీకు? స్టూడెంట్ డేటా. పాత్ ఆఫ్ dis కామా views డాట్. డౌట్ ఉందా సార్? చెప్పండి. అర్థమైందా లేదమ్మా? డిస్ప్లే డేటా డైరెక్ట్గా డిస్ప్లే. చేయలేవా? ఆల్ ఆబ్జెక్ట్స్ డిస్ప్లే అయ్యా లేవా మన దగ్గర? డిస్ప్లే ఆల్ ద ఆబ్జెక్ట్స్. ఇలా కావద్దంటే ఇలా అవుతుంటే ఏం చేయాలి ఇప్పుడు? ఫర్లు ఫర్ ఐ ఇన్ ఏం చేయాలండి? స్టూడెంట్ డేటా. ఫర్ ఐ ఇన్ స్టూడెంట్ డేటా, అంతే కదా? రైట్. ఏమవుతుంది మళ్ళీ ఇప్పుడు? ఏం చేయాలండి? ఐ డాట్ నేమ్ ఐ డాట్ టోటల్ ఫార్మాట్ మీ ఇష్టం. వచ్చిందా లేదా డేటా అంతా? ఏ కమాండ్ మనం వాడింది ఇక్కడ? ఏమన్నా డౌట్ ఉందా? ఇదేమన్నా అర్థమైందా లేదా చెప్పండి నాకు. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ ఇట్? స్టూడెంట్ డేటా డిస్ప్లేయింగ్ కోసం ఏ కమాండ్స్ వాడాం మనం? యాప్ 1 ఇలా డైరెక్ట్ రాస్తే రాదు కదా. ఏం చేయాలి? దీనికి కంపల్సరీ ఇప్పుడు views డాట్ pyలో లాజిక్ రాయాలి. views డాట్ pyలో ఏ లాజిక్ రాసామండి? ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలో అన్ని రికార్డ్స్కి లాజిక్ రాయాలి. ఇక్కడ అన్ని రికార్డ్స్కి views డాట్ py లాజిక్ రాసింది. రికార్డ్ 1, రికార్డ్ 2, రికార్డ్ 3, రికార్డ్ 4 అండ్ రికార్డ్ 5. ఓకే, స్టెప్ 8 ఏం చేసామండి? డిస్ప్లే డాట్ HTML.
display.html లో ఎలా ప్రింట్ చేస్తున్నాం? display.html ఇదే జస్ట్ సింపుల్ కమాండ్, మనం ఏం వాడట్లే అక్కడ. display.html సింపుల్ ఫర్ లూప్ టు డిస్ప్లే ద వాల్యూ. స్టెప్ 9 urls.py ఫైల్. స్టెప్ 9 అండి. డిస్ప్లే అయిపోయింది, మనకి మోడల్ రాసినాం. యూఆర్ఎల్స్ అంటే ప్యాటర్న్స్ తయారు చేయటం. కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ యూఆర్ఎల్ ప్యాటర్న్ అనే నెంబర్స్ రాశాను ఇక్కడ. నెక్స్ట్ కనిపించాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం? స్టెప్ 10 admin.py ఫైల్. admin.py లో ఓన్లీ 2 కమాండ్స్, రిజిస్టర్ చేయటం అండ్ ఇంపోర్టింగ్, రిజిస్టరింగ్ అండ్ ఇంపోర్టింగ్. స్టెప్ 11 run the project. అక్కడ డౌట్ ఉందా, ఏమన్నా అర్థమైందా లేదా? 1 2 3 4 5 steps to create a Django project. Model creation, insert the data into the table and retrieve the data from the table. Model. ఇది ఏమైనా డౌట్ ఉందా? రికార్డ్స్ అన్ని ఇన్సర్ట్ అయినాయి, మరి ఇది బాగుందా బాగాలేదా? మరి చెప్పండి నాకు. views.py లాజిక్ బాగలేదు. ఈ లాజిక్ ఇలా రాయకూడదు, ఇలా లాజిక్ ఇలా రాయకూడదు, ఇలా ఎంటర్ చేయకూడదు వాల్యూని ఎప్పుడు కూడా, ఇలా రాయకూడదు, ఇన్సర్ట్ చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా డేటా ఇలా చేయకూడదు. ఇలా చేయటం వల్ల మీకు ఏమవుతుంది? ఇబ్బంది. అలా కాకుండా దీన్ని కొంచెం మారుస్తాం. ఒక HTML ఫామ్ పెడదాం. HTML ఫామ్లో డేటా తీసుకోవాలంటే ఏం చేయాలి? రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్లో ఉన్న వాల్యూ తెచ్చి ఒక దగ్గర స్టోర్ చేద్దాం. ఇంకా HTML ఫామ్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? రిక్వెస్ట్ డాట్ p ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ వైలో ఉన్న వాల్యూ, ఏదో ఒక వై అనుకోండి. c ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ జెడ్లో. HTML ఫామ్ తీసుకున్నా, జాగ్రత్త చూసుకోండి. HTML ఫామ్ తీసుకుంటున్నా, అందులో ఎక్స్ ఒక ఫీల్డ్, ఆ వాల్యూస్ దేంట్లో స్టోర్ చేస్తున్నా? ఏ. వై ఒక ఫీల్డ్, ఆ వాల్యూస్ దేంట్లో ఉంటుంది? జెడ్ ఒక ఫీల్డ్, దాంట్లో దేంట్లో ఉంటుందండి? సి. ఇప్పుడు స్టూడెంట్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ క్రియేట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్ వాల్యూలోకి ఏ వాల్యూ పంపిస్తున్నా? ఏలో. నేమ్లోకి ఏ వాల్యూ పోతుంది? టోటల్ మార్క్స్లోకి ఏ వాల్యూ పోతుంది? ఎవ్రీ టైం ఎంటర్ చేసుకోండి. ఎన్న క్రియేట్ ఎవ్రీ టైం రాయాల్సిన అవసరం లేదు. ఇక మనం S1 S2 S3 S4 రాయం. ఇప్పుడు ఏంటి మరి ఇది? ఇదేంటండి? ఇన్సర్ట్ డేటా. అనగానే అందులో ఉన్న వాల్యూ తెచ్చుకోవాలి. ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ముందు అక్కడికి వెళ్ళాలంటే ఫామ్ ఓపెన్ అవ్వాలా వద్దా? ఫామ్ ఓపెన్ అవ్వాలి కదా. ఇన్పుట్ కోసం ఒక ఫామ్ ఓపెన్ అవ్వాలండి. ఆ ఫామ్ ఎలా రాయాలి మరి మనం? ఫస్ట్ మనకి ఫామ్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయిన తర్వాత మాత్రమే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫామ్ ఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలి? దాని ఒక హోమ్ పేజ్ అనుకుందాం. హోమ్ పేజ్ ఆఫ్ రిక్వెస్ట్ రిటర్న్ రెండర్ ఆఫ్ రిక్వెస్ట్ home.html అంతే. లేదా input.html home.html లేదా input.html. ఎక్కడికి వెళ్ళిపోతుంది చూడండి. ఇప్పుడు నాకు ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, వాట్ ఈజ్ ఇన్సర్ట్ డేటా? ఒక ఫీల్డ్ ఎక్స్లో ఉన్న వాల్యూ దేంట్లో పంపిస్తున్నా? వైలో ఉన్న వాల్యూ, జెడ్లో ఉన్న వాల్యూ. ఇవన్నీ ఇన్సర్ట్ కావాలంటే ఇదే కమాండ్ కదా. హాల్ టికెట్ నెంబర్ ఇప్పుడు 109 బదులు ఏ అన్నా, అంటే ఏలో ఉన్న వాల్యూ వెళ్ళిపోరా బాబు అని చెప్పాను, బిలో ఉన్న వాల్యూ వెళ్ళిపోరా బాబు అని చెప్పాను, సిలో ఉన్న వాల్యూ వెళ్ళిపోమని చెప్పాను. కాకపోతే ఇది ఇంటీజర్ అన్నావు కాబట్టి ద వాల్యూ కన్వర్టింగ్ ఇంటూ ఇంటీజర్. ఇది కూడా ఇంటీజర్ అన్నావు కాబట్టి ద వాల్యూ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ ద, లేకపోతే వచ్చిన ఆన్సర్ స్ట్రింగ్ నువ్వు స్టోర్ చేసి ఇంటీజర్ రాంగ్ అవుతుంది. రైట్, ఇలా అయిపోయింది, క్రియేట్ అయిపోయింది, దాంట్లోకి వెళ్ళిపోయింది. డేటా ఇన్సర్టెడ్ లేదా వన్ రికార్డ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. ముందు డేటా ఇన్సర్ట్ అవ్వాలి, ఎక్కడికి పోవాలా? ఇక ఇన్పుట్ ఫామ్ ఓపెన్ అవ్వాలి కదా. input.html. నా వాట్ ఈజ్ input.html? input.html ఏం కావాలి ఇప్పుడు నీకు? ఎక్స్ కావాలి, వై కావాలి, జెడ్ కావాలి, 3 కావాలి input.html లో. input.html ఏం చేయాలి ఇప్పుడు నేను?
ఇన్పుట్ డాట్ HTML ఎలా రాయాలి? ఒక ఫామ్ తీసుకోవాలి. ఫామ్, దిస్ ఈజ్ ద స్లాష్ ఫామ్. అవునా? ఏం ఎంటర్ చేయాలి? ఎంటర్ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్, ఎంటర్ స్టూడెంట్ నేమ్, ఎంటర్ స్టూడెంట్ టోటల్ మార్క్స్. అవునా? ఇన్పుట్ అంతే. ఇన్పుట్ 3 ఇన్పుట్లు. దీని టైప్ ఈక్వల్ టు టైప్ ఏదో మీ ఇష్టం వచ్చింది. ఓకే, నేమ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాక నేను ఎందుకు ఎక్స్ తీసుకున్నా? ఇక నేను అన్నది ఎక్స్ కాబట్టి ఎక్స్ పెట్టాను అక్కడ. తర్వాత రైటా ఏం చేయాలి? సబ్మిట్ బటన్ కావాలా వద్దా? సబ్మిట్. రైట్, వాల్యూ ఈక్వల్ టు సబ్మిట్ ద రైట్. సబ్మిట్ చేయని ఎక్కడ పోవాలి? యాక్షన్ ఈక్వల్ టు యాక్షన్ లేదా? యాక్షన్ ఈక్వల్ ఎక్కడ పోవాలంటున్నా? ఇన్సర్ట్ డేటా. యూఆర్ఎల్ నేమ్, ద యూఆర్ఎల్ నేమ్ ఈజ్ ఇన్సర్ట్. ద యూఆర్ఎల్ నేమ్ ఏంటండి ఇక్కడ? ఇన్సర్ట్. ఫస్ట్ ఇన్పుట్ డాట్ HTML అనే ఫామ్ ని తయారు చేయాలి. ఇది ఇన్పుట్ డాట్ HTML తయారు చేయటం ఎట్లా? H1 రైట్, ఎంటర్ స్టూడెంట్ డీటెయిల్స్. అలా ప్రాజెక్ట్ అందరికీ అర్థమైంది అనుకున్నప్పుడు ఇప్పుడు మనం మార్చి వెళ్తున్నాం, వేరే దానికి వెళ్తున్నాం. ఇక్కడ అయిపోయిందండి, దీని ఆన్సర్ ఇది కంప్లీటెడ్. క్లియర్? ఇప్పుడు మనం డేటా ఎంటర్ చేసింది ఉండాలి మన దగ్గర. రికార్డ్స్ ఇన్సర్ట్ అవ్వాలి. ఓల్డ్ డేటా మొత్తం డిలీట్ చేస్తాం చూడండి. ఓకే, స్లాష్ అడ్మిన్లోకి వెళ్ళి ఏ ఆబ్జెక్ట్ ఉండొద్దు డిలీట్ చేయండి. ఏ ఆబ్జెక్ట్ ఉండదు మన దగ్గర, డిలీట్ ఇట్. డిలీట్ డిలీట్ అన్ని ఆబ్జెక్ట్స్ డిలీటింగ్. ఏ ఆబ్జెక్ట్స్ లేవు డిలీట్ ద ఆబ్జెక్ట్. సో ఇలా డేటా అక్కడ ఏమన్నా ఏమీ లేదు. ఇప్పుడు నేనేమంటున్నా ఇన్సర్ట్ డేటా మొత్తం మార్చేస్తున్నా. వ్యూస్ డాట్ పీవైలో ఏం చేస్తున్నాను చూడండి. వ్యూస్ డాట్ పీవైలో ఇన్సర్ట్ డేటాలో ఏమి ఇచ్చాం మనం? ఏమన్నాను? ఇలా రాస్తే బాగలేదండి, దీని మొత్తాన్ని ఏం చేయమంటున్నా? చేంజ్ చేయమంటున్నా. అవునా? ఏం చేయాలి ఇప్పుడు మనం? త్రూ ఏ ఇన్సర్షన్, ఆ తర్వాత రిటర్న్ HTTP ఆఫ్ వన్ రికార్డ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. డిస్ప్లే డేటా సేమ్ ఉంటుంది, బట్ అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం రాయాలని చెప్పా? హోమ్ పేజ్ రాయాలి, స్టార్టింగ్ పేజ్ రావాలి. స్టార్టింగ్ పేజ్లో ఏం ఓపెన్ అవ్వాలి? ఇన్పుట్ డాట్ HTML. నౌ క్రియేటింగ్ ఇన్పుట్ డాట్ HTML ఫైల్. ఇన్పుట్ డాట్ HTML లాజిక్ ఏందండి? ఇదేనా? ఈ యూఆర్ఎల్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. ఇన్సర్ట్కి వెళ్ళిపోద్ది, డిస్ప్లేకి వెళ్ళిపోద్ది, ఇన్పుట్ అంటే ఏం చేయాలి? యూజ్ డాట్ ఏం పేజ్ అది లేదా ఇన్పుట్ డేటా. ఇన్పుట్ డేటాను కూడా పెట్టచ్చు, మీ ఇష్టం. హోమ్ పేజ్ అని రూల్ లేదు అక్కడ. ఇన్పుట్ డేటా. క్లియర్? ఇప్పుడు చూడండి ఏమవుతుంది. క్లియర్ అవుతుంది. వచ్చిందా లేదా? స్లాష్ ఇన్పుట్ స్లాష్ ఇన్సర్ట్, ఓకేనా? స్లాష్ డిఐఎస్.
ఫస్ట్ స్లాష్ డిఐఎస్, నో రికార్డ్స్, నో రికార్డ్స్. ఇప్పుడు స్లాష్, ఓకే, స్లాష్ ఇన్సర్ట్. డేటా లేదు కదా, ఇన్సర్ట్ అంటే ఎక్స్లో డేటా కావాలి, వైలోది కావాలి, జెడ్లోది కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? స్లాష్ ఏముంది అక్కడ, స్లాష్ వీళ్ళు ఓపెన్ అవ్వాయా, ఓపెన్ అవ్వలేదా? ఎంటర్ స్టూడెంట్ డీటెయిల్స్, ఆల్ టికెట్ నెంబర్, నేము M1 M2, ఇన్పుట్ డాట్ HTML. కదా, రైట్. ఇప్పుడు వాల్యూ ఎంటర్ చేస్తాం. స్టూడెంట్ నెంబర్ 1 నేమ్ మణికంఠ, రికార్డ్ సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్. స్టూడెంట్ నెంబర్ 2, స్టూడెంట్ నెంబర్ 2, ఓకేనా, బాలు, రికార్డ్ ఇన్సర్ట్. బ్యాక్కి వెళ్తున్నాం. స్లాష్ ఇన్పుట్ స్టూడెంట్ నెంబర్ 3, ఓకే, రైట్, ఏబిసి. రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు డేటాబేస్ నా దగ్గర స్లాష్ డిఐఎస్ అని కొడితే ఉండాలి ఇప్పుడు నా దగ్గర. అది కాన్సెప్ట్. ఇన్పుట్ డేటాలో ఎంటర్ చేసుకుంటూ తీసుకెళ్ళి ఎక్కడ స్టోర్ చేస్తున్నాం వాటిని, డేటాబేస్. ఇన్పుట్ ఫీల్డ్లో ఎంటర్ చేయాలి. మనం కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అవుతారు. ఏమేమి క్రియేట్ చేయాలని చూసుకోవాలి. ఇక్కడ మనం ఏమేమి క్రియేట్ చేయాలి? ఇప్పుడు వ్యూస్ డాట్ పీవై ఫైల్లో లాజిక్ మొత్తం మారిపోద్దండి. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని ఏం చేయాలి మీరు, వ్యూస్ డాట్ పీవైలో ఏమేమి రాయాలి, ఓకేనా. వ్యూస్ డాట్ పీవైలో ఏమేమి ఉండాలి చూసుకోవాలి. కొత్తగా ఏమొచ్చింది మీ దగ్గర, ఇన్పుట్ డాట్ HTML. డిస్ప్లే ఆల్రెడీ ఉంది. డిస్ప్లేకి ఎప్పుడు అదే, రికార్డ్స్ ఎప్పుడు డిస్ప్లే కావాలి అదే. వ్యూస్ డాట్ పీవైలో ఏమొచ్చిందండి, వ్యూస్ డాట్ పీవై చెప్పండి నాకు, ఫైల్ ఏం జరిగిందో. వ్యూస్ డాట్ పీవైలో ఫస్ట్ ఏం డిస్ప్లే చేయాలి, హోమ్. తర్వాత ఏం చేయాలి, ఇన్సర్ట్. తర్వాత ఏం చేయాలి, డిస్ప్లే. డిస్ప్లే ఆల్రెడీ మీ దగ్గర ఉంది. నెక్స్ట్ ఇన్పుట్ డాట్ HTML, URLs డాట్ పీవై ఫైల్. మారదా, ఇన్సర్ట్ అని పెట్టాము URL, యాక్షన్ URL డాట్ పీవై ఫైల్ కూడా మారుతుంది. ఎక్కడికి వెళ్తుందో చెక్ చేసుకోండి జాగ్రత్త. అంటే ఫస్ట్ స్లాష్ ఇన్పుట్ అన్నప్పుడు హోమ్ పేజ్కి వెళ్ళాం. అందులో డేటాని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే ఎక్కడ పొమ్మంటున్నా, ఇన్సర్ట్. అంటే ఇన్సర్ట్ డేటా లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ తర్వాత డిస్ప్లే ద డేటా. క్లియర్. మనమే ఒక ఫామ్ క్రియేట్ చేస్తున్నాం, ఆ ఫామ్లో డేటా ఎంటర్ చేస్తున్నాం, డిస్ప్లే చేసుకున్నాం. ఇప్పుడు డిస్ప్లేలో ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, 3 రికార్డ్. మళ్ళీ ఒక ఇన్పుట్ ఇచ్చాం, ఓకే, 4 ఓకే, వద్దాం, రైట్, స్లాష్ డిఐఎస్ ఏమొచ్చింది, కొత్త రికార్డ్ వచ్చిందా లేదా సార్. స్లాష్ ఇన్పుట్ అనకుండా నాకు రావాలండి. స్లాష్ ఇన్పుట్ అనొద్దు. ఇలా ఇలా అన్నప్పుడు ఇది కనపడద్దు, ఇది రావద్దు. రియల్ టైంలో మనకి వెబ్సైట్లో వస్తాయా, మనకి అవి రావు కదా. అవి రాకుండా ఉండాలి. అది రాకుండా నీకు ఏది డిస్ప్లే అవ్వాలి, రికార్డ్ డిస్ప్లే అవ్వాలా, డేటా ఎంటర్ చేయాలా, ఏం కావాలి. అది రాకుండా నా దగ్గరికి ఏది రావాలి అంటే అక్కడ ఎంటీ ఇవ్వాలి, ఎంటీ ఇవ్వాలి. ఇప్పుడు ఎంటీ ఇస్తున్నా. ఎంటీ ఇస్తుంటే ఏమైతే చూడండి, ఎంటీ ఇస్తున్నా, డైరెక్ట్ హోమ్ పేజ్కి వెళ్ళిపోవాలి. డైరెక్ట్ రికార్డ్స్ ఎంటర్ చేయటమే, ఇక డైరెక్ట్ రికార్డ్స్ ఎంటర్ చేయటమే. 5 మాధవి, ఓకే, డైరెక్ట్గా ఎంటర్ చేసుకోవటమే. స్లాష్ డిఐఎస్ అనేది మాత్రం కావాలి. డైరెక్ట్ రికార్డ్కి వెళ్ళిపోతుంది, డైరెక్ట్ రికార్డ్, ఓకేనండి. లేదా అక్కడే ఒక యాంకర్ ట్యాగ్ పెట్టి క్లిక్ చేసుకోవచ్చా సార్, అక్కడ ఒక యాంకర్ ట్యాగ్ పెట్టి క్లిక్ చేసుకోవచ్చా. గో టు హోమ్ పేజ్, ఈ రికార్డ్స్ కింద డిస్ప్లేలో
ఇలా పెట్టాను. ఇంకా అడిపోమని చదువుతాను ఇప్పుడు నేను రికార్డ్స్ కింద చాలా గ్యాప్ ఇచ్చి ఇది క్లిక్ చేస్తే నాకు హోమ్ పేజ్కి వెళ్ళాలి. ఇది క్లిక్ చేస్తే ఏమవ్వాలి నాకు ఇప్పుడు హోమ్ పేజ్కి వెళ్ళాలి. హోమ్ పేజ్కి వెళ్ళాలి. ఇక్కడ ఏమి రాయాలి, ఏమి ఇవ్వాలా ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తాను ఇక్కడ నేను ఇన్పుట్ డాట్ రావాలి. కొంచెం అది టైం పడుతుంది, దాన్ని మాడిఫై చేద్దాం మొత్తం. మీకు కంగారు పడదు, జస్ట్ ఐడియా కోసం మీకు ఇది. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఒక యూఆర్ఎల్ దగ్గరికి వెళ్ళాలి. ఎస్ఆర్ఈఎల్ వాట్ ఈస్ ద యూఆర్ఎల్ ఇక్కడ కదా, దీన్ని ఏమి ఇచ్చామని దగ్గర ఇక్కడ ఒక నేమ్ పెడుతున్నాం. నేమ్ ఈక్వల్ టు హోమ్ అని పెట్టి అంటే ఈ కమాండ్ ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ఈక్వల్ టు హోమ్ అంటే ఇక్కడికి వస్తుంది, ఇన్పుట్ దగ్గరకు వస్తుంది. నేమ్ ఈక్వల్ టు హోమ్, ఆ హోమ్ అనేది ఇక్కడ రాయాలండి. ఇక్కడ దిస్ ఈజ్ మై యూఆర్ఎల్ నేమ్. చూడండి ఒకసారి ఏమవుతుంది టోటల్గా మొత్తం ఓకేనా. ఇందాకడికి ఇప్పుడు చూడు, ఇన్పుట్కి ఇప్పుడు ఏమొచ్చింది మనకి నేమ్ ఈక్వల్ టు స్లాష్ సిఐఎస్ ఓకేనా. హోమ్ పేజ్కి వెళ్ళాలంటే హోమ్ పేజ్ అక్కడికి వెళ్ళిపోతుంది, స్టార్టింగ్కి వెళ్ళిపోతుంది. ఆ మూవింగ్ తర్వాత ఇప్పుడు వద్దు, జస్ట్ ఒక ఐడియా కోసం ఇప్పుడు చెప్పాను. ఎక్కడికి వెళ్ళమని చెప్పాను ఇప్పుడు నేను, ఏ పేజ్కి వెళ్ళమని చెప్పాను ఇప్పుడు నేను. ద నేమ్ ఈక్వల్ టు యూఆర్ఎల్స్లో హోమ్ పేజ్కి వెళ్ళమని చెప్పి ఇక్కడ కావాలంటే ఇది వద్దు, ఇప్పుడే ఇది రాయొద్దు, తర్వాత రాద్దాం. స్పేస్ ఇచ్చి అది రాసే టైం ఉంది. నేమ్ ఈక్వల్ టు కామా అని చెప్పి రాసే టైం ఉందండి. ప్రజెంట్గా ఇంతవరకే యూఆర్ఎల్ఎస్ని దీని యొక్క ఫామ్లో HTML ఫామ్ క్రియేట్ చేయటం, దాంట్లో డేటా ఎంటర్ చేయటం, డేటా తీసుకొని దేంట్లో స్టోర్ చేయాలి ఇప్పుడు డేటాబేస్. బై డిఫాల్ట్ ఎక్కడ స్టోర్ అవుతుంది మరి ఇది ఏం డేటాబేస్ అండి, MySQL Oracle రైట్, DB2నా MongoDBనా. బై డిఫాల్ట్ ఏ డేటాబేస్ స్టోర్ అయింది ఇప్పుడు, అది వెళ్ళి ఏ డేటాబేస్లో స్టోర్ అయింది, బై డిఫాల్ట్ ఏ డేటాబేస్లో ఉంది, బై డిఫాల్ట్ ఏ డేటాబేస్లో స్టోర్ అయింది. ఎక్కడ ఉంది బై డిఫాల్ట్గా SQL i3 అనే డేటాబేస్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ SQL i3 డేటాబేస్ వద్దు, MySQL డేటాబేస్లో స్టోర్ చేయాలి, Oracleలో స్టోర్ చేయాలి. అంటే అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఈ డేటాబేస్ నేమ్ మార్చాలి. ఇంజన్ ఈక్వల్ టు SQL i3 బదులు MySQL ఓకేనా. db.mysql, యూజర్ నేమ్ ఈక్వల్ టు రూట్, పాస్వర్డ్ ఈక్వల్ టు రూట్. రేపటి క్లాస్లో ఆ కమాండ్స్ కూడా చేసి చూద్దాం. ఆ కమాండ్స్ కూడా చేసి చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుందండి. ఇంతవరకు అందరికి పర్ఫెక్టా, ఇంకా డౌట్స్ ఉన్నాయి? యూజింగ్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ